పురపోరుకు మోగిన నగార 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. నామినేషన్ దాఖలకు 30 వరకు గడువు. 31న పరిశీలన. ఫిబ్రవరి 3న విత్ డ్రా. 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. అవసరమైన చోట్ల 12న రీపోలింగ్. 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్. అయితే 11వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ డేట్ వచ్చేసింది. అయితే ఇక తగ్గేదలేవి నర్సయ్యతో రప్ప 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 రప్ప. అయితే మధ్యలో మోతుంటది మనది, మధ్యలో మోతుంటది. మళ్ళా ఇప్పుడు ఏమన్నా పైసలు గీసలు ఉంటే బండ్ల జోలో పెట్టుకొని తిరిగావు. ఎందుకు? ఎలక్షన్ కోడ్ వచ్చిందిగా. ఓ అమ్మా, అందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారా పోలీసు వాళ్ళు? చెక్ చేస్తారు. భూమి కొంటానికి పోయినా నాకంటే గోషిలా పని ఏమన్నా కొంటానికి చెప్పవానే అది పుసుకున్న గట్టిన 10వ వరకు ఇంత కట్ట కట్ట కొనబోతున్నా అంటే కథమే కాదు. ఇక మళ్ళీ దానికి అన్ని వివరాలు ఇవ్వాలి. పిచ్చులు కచ్చకాలు ఆడతారా? అందుకనే జాగ్రత్త. పార్టీ వాళ్ళు పైసలు దొరికితే దొరికిన వాళ్ళకేం పెద్ద ఫరక్ పడదు. కానీ రియల్ ఎస్టేట్ కోసమో బిడ్డ పెళ్లి కోసమో బంగారం కొట్టేందుకో దేనికో పోతారు. ఆ పోయేటప్పుడు ఆ పైసలు ఎలక్షన్ కోడ్ ఉన్న రోజులు సపరేట్గా దాపెట్టుకొని కూర్చోరు. జాగ్రత్త పడురు మీరైతే. అయితే ఇప్పుడు లెంకలు కొడతాయి. లెంకల ఇప్పుడు ఆట రసవతరంగా ఉంటది. అసలేరు కాతిలో ముసలెద్దు లెంక. మరి ఈ లెంకలలో యుద్ధంలో గెలిచేది ఎవరు? గెలిచేది ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది అబ్బా తెలికాల మగోడే. ఎవరు గెలుస్తారు ఏంది అని అల్టిమేట్ గా ఫైనల్ గా ప్రజలు నిర్ణయిస్తారు. మరి జనాలు ఎటొరుగుతురుతా గాలి ఎరుమలుతుందంటావు? ఎటొరుగుతారంటే ఇప్పుడు వాళ్ళకు తెలుసు. అంతేనా? ఇప్పుడు అంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు ఇది ఇస్తే అదేనా? అట్లా లేదు జనాలది. పాపం జనాలని అట్లా అనొద్దు. ఎవరిస్తే కాదు, వాళ్ళు అడగలే నాకియ్యి 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 అని జనాలు అడగలే. జనాలను ఎప్పుడు కూడా తప్పు పట్టొద్దు. నాయకులు పోయి చక్కగా పోయి చేతులు పెడతారు. జనాలు నాకియ్యి నాకియ్యి అని అడగరు. వీళ్ళు ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేసిర్రో వాళ్ళకి అలవాటు అయిందో వాళ్ళకి ఇచ్చిరటగా మాకు రాలేదని వీళ్ళకి తెలిసిన వాళ్ళతోనే అంటారు తప్పితే మాకు పైసలు ఇవ్వలేదు అని ఎప్పుడు కూడా వాళ్ళు అడగరు. మరి నువ్వు ఇట్లా అంటున్నావు, ఏదయ్యా ఏం చేసిండు అయ్యా ఆయన, ఏమి ఇచ్చిపోయిండు అయ్యా ఆయన, ఇచ్చినాడు ఆయన కూర్చొనాలి మాకు ఎందుకంటారంటే ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కోలో వస్తారు, ఏదో ఇస్తాడు పోతాడు, మాకు ఇచ్చిండంటే సరే. ఇక ఆయన ఏమంటారంటే కోపం ఆయన లేక ఆయన ఏం చేసిండా, మాకు ఆయన ఇచ్చిండా చేసిండా అని ఒక ధోరణితోనే మాట్లాడతారు తప్పితే. మరి అలవాటు మారాలా వద్దా? ఈ అలవాటు మారాలా వద్దా? అలవాటు మారాలంటే రాజకీయ నాయకుడు మారాలి. నాయకుడు ఎందుకు మాట్లాడు? అరే పైసలు ఇచ్చేటోడు గట్టేకే ఉపాయం చేసుకుంటుండు, పైసలు ఇస్తా నువ్వు తీసుకోకు. నువ్వు బుద్ధిగా లోనివైతే అరే అమ్మ ఇస్తుంటే వద్దడరా, నేను లక్ష్మీదేవి వస్తుంటే వద్దడరా. వద్దంటారా అంటే ఇవాళ లక్ష్మి ఇవాళ 10 రూపాయలు చేతులు పెడుతున్నారు, రేపు నేను ఒకటి చెప్తున్నా ప్రజలకు, రేపు గినక మీరు వాళ్ళు పైసలు ఇస్తే తీసుకున్నా గెలిచినాక ఏదైనా పని చెప్తే పుణ్యానికి ఓటేసినవా అని అడిగిరనుకో, మీరు గల్లా పట్టుకొని అడుగుర్రి. మేము మిమ్మల్ని పైసలు అడిగినమా, మీ అంతలో మీరు వచ్చిర్రు పైసలు ఇచ్చిర్రు, కానీ పని చేయకపోతే మాత్రం గుంజి కుసబెడతామని చెప్పురు ముందే. ఎంత రామసక్కని మగోడు చెప్తున్నా ఇను ఒక మాట, ప్రజల కోసమే చెప్పాలి మనం. ఇప్పుడు వద్దన్నా వాళ్ళు ఇంట్లో పెట్టిపోతురు. ఇప్పుడు ఏం చేస్తారు? పెట్టిపోతురుగా, వీళ్ళు తీసుకుంటారుగా. మొన్న సర్పంచ్ ఎలక్షన్లల్లో ఏమైందో నీకు ఎరిగానా? చెప్పు. ఓ పిల్లగా ఏడవైనావు నువ్వు ఎందుకట. అయితే కొంతమంది పైసలు వంచిరుగా, ఇక 500 600 1000 2000 వంచిరుగా. ఈ ఓడిపోయినా ఉంటారుగా, ఓడిపోయినా మళ్ళీ ఇళ్ళ పడ జరిగిందట. ఏమమ్మా నా దగ్గర 2000 చూసుకున్నావు, నువ్వు వెయ్యలే, నీ ఇంట్లో ఒక్క ఓటు నాకు వల్లే అమ్మో. మన జరిగింది కథ జరగలేదా? జరిగింది. కొంతమంది అసలు ఉంటారు. ఎందుకు మరి ఇప్పాలకము ఆ కథ ఎందుకు, ఆ రాశాంగం ఎందుకు? సరే ఆలోచించుకోరు మీరే. వద్దు ఈ తేపకు మీరు మున్సిపల్ ఎలక్షన్ల ఒక్క పశ తీసుకోకూరు. మీరు తీసుకోకూరని కాదు, ఇస్తే మాత్రం వద్దనకూరి. మళ్ళీ పిల్లగాడు వద్దండి. ఇప్పుడు ఇస్తే వాళ్ళు పని చేయరు పాడు చేయరు. అదే చెప్పింది, అది మార్పు తీసుకురావాలి మనం. ఇప్పుడు అది మనం అదే చెప్తున్నాం. మ్యాక్సిమం పని చేసేటోనికి అయితే ఓటేయ్యి. గది అది
అట్లా నిమ్మల పోనికి శాంతం గుణపోనికి ఉమ్. నీతి నిజాయితీ గల్లోనికి ఓటేయి. ఓటేది